హైడ్రా మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని కోరారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వ్యక్తులు చేసే ప్రకటనలు నమ్మొద్దన్నారు. ఏ ఒక్కరికి నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే సర్కార్ లక్ష్యం చేసుకుందని, వ్యక్తిగత ఆస్తుల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదన్నారు. ఇక ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు అద్దంకి. హైడ్రా తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్ గా మారింది. మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది, కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఇటువైపు హైడ్రాకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నది. కస్టోడియన్ గా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యంగా చేసుకుంది తప్పితే వ్యక్తుల యొక్క ఆస్తులను కూలగొట్టడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఎవరైనా అలాంటివి వాళ్ళ దృష్టికి వస్తే డెఫినెట్ గా అది ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి స్థాయి అధికారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున చెబుతున్నాం. కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్ గారు వీళ్ళు పేదల పక్షాన మేమున్నామన్నట్టుగా అంటున్నారు. మంచిదే. 27,000 అక్రమణలు అయినాయని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటనలు లేవు. ఆయన ఉద్దేశం ఏందో తెలియదు, ఇప్పటికేందో తెలియదు. బీజేపీలో భిన్న స్వరాలు ఉన్నాయి. కొంతమంది అనుకూలంగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. నేనేమంటున్నాంటే ఇక్కడ మీరు ప్రజల పక్షాన ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ అక్రమంకు వ్యతిరేకంగా ఉండండి, ప్రజల పక్షాన ఉండండి. కానీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు 27,000 పైచిలకు అక్రమాలు ఉన్నాయని వాటిని రక్షించింది గత ప్రభుత్వమేనా? 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. మరి వీళ్ళు ఇచ్చిన ఆక్రమణదారులకు మద్దతుగా ఉండడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఏదోళ్ల పక్షాన కొట్లాడుతున్నట్టుగా కనబడుతూనే వాళ్ళు ఇచ్చిన ఆక్రమణలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి 1,000 కోట్ల ఆస్తులు కూడా పరిరక్షించే బాధ్యత కూడా బీఆర్ఎస్ ఏమైనా తీసుకుందా? బీజేపీ అన్న వాళ్ళకి ఏమైనా మద్దతు చెప్తున్నట్టుగా ఉందా? ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కిషన్ రెడ్డి గారు ఒక మాట, బండి సంజయ్ గారు ఒక మాట, ఈటెల రాజేందర్ గారు ఒక మాట, రఘునందన్ గారు ఒక మాట, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పార్టీ విధానం ఏందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాపాలన చేస్తున్నామనే, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి ఆపాదించడం ఒక చర్చ అయితే, కేంద్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించే చేస్తుంటే బీజేపీ కూడా రాజకీయాలు చేస్తున్నది. బీఆర్ఎస్ నేనేమంటున్నా, ఈ 10 సంవత్సరాల్లో మీ వల్ల లక్షల మంది మధ్యతరగతి వాళ్ళు ఈ ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో కట్టుకున్న భూములలో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకుని అపార్ట్మెంట్లలో కొని నష్టపోతున్నారు. మీ వల్లనే 10 సంవత్సరాల్లో ఇలాంటి సమస్యలు వచ్చినాయి. అలాంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఏది మీరు కట్టినాయి, మేము కూడా లక్షల ఇండ్లు కట్టించి ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము.